ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు. ఇంటింటికి వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ వస్తుందని విజయరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేసిన రోజు జనం స్వచ్ఛందంగా తరలిరావడంతోనే తన విజయం ఖాయమైందన్నారు విజయరాజు. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో 2024లో మాకు ఎటువంటి అభ్యర్థి అయితే మేము కోరుకుంటున్నామో, మేము ఎటువంటి అభ్యర్థిని కోరుకుంటున్నామో, ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అభ్యర్థిని కోరుకుంటున్నామో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అభ్యర్థిని చింతలపూడి కాన్స్టిట్యున్సీకి పంపించారు. అందుకని ఆయన గెలవడం వల్ల చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు ఉపయోగాలు ఏంటంటే, మనోడు విజయాన్ని అంటే ఏ పనైనా చేయగలడు. మన ఏ అవసరం ఉన్నా, చిన్న అవసరం ఉన్నా, పెద్ద అవసరం ఉన్నా, చిన్నోడు పిలిచినా పెద్దోడు పిలిచినా ఎవరు పిలిచినా పలికే వ్యక్తి విజయరాజు గారు. అలాంటి వ్యక్తిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆయన కనుక అసెంబ్లీకి పంపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి 2024 గిఫ్ట్ ఇస్తే విజయరాజు గారిని, చింతలపూడి మంచి అభివృద్ధి పథకంలో నడుస్తుందని ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. విజయరాజు గారిని టికెట్ ఇవ్వటం మాకు చాలా శోచనీయంగా ఉన్నది. దాని మీద ఆయన క్రేజ్ నామినేషన్ వేసిన రోజున అసలేషన్ జనవాహిని చూస్తే 50,000 మంది, సుమారు 50,000 మంది నామినేషన్ వేయడానికి అందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యేగా విజయరాజు హో అని అంటున్నారు. అది దాంతో ఇదివరలో కాకుండా ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిగా ఆదరణగా చూశారు కనుక ఈ రోజున పార్టీ బలోపేతం కూడా మంచిగా ఉన్నది.